ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలోని కేసీఆర్ నగర్ కాలనీ గత 3 సంవత్సరాల నుండి సమస్యల వలయంలో చిక్కుకొనిపోయింది. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడం, మురికి నీరు నిల్వ ఉండడంతో దుర్గంధం వెదజల్లుతుంది. దోమలు రావడం వల్ల జ్వరాలు వచ్చి కాలనీవాసులు అనారోగ్యానికి గురవుతున్నారని మీడియాకు తెలిపిన కాలనీవాసులు సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా మీ సమస్యను పరిశీలిస్తామని చెప్పడమే తప్ప సమస్యలను పరిష్కరించిన దాఖలాలు లేవని ఆరోపించారు. తక్షణమే డ్రైనేజీ వ్యవస్థను బాగు చేసి కాలనీవాసుల సమస్యలను పరిష్కరించాల్సిందిగా కాలనీవాసులు కోరుతున్నారు. గత ప్రభుత్వంలో స్థానిక ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్యే, అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గత 10 సంవత్సరాలుగా తమ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నా కూడా తమని పట్టించుకోలేదని కాలనీవాసులు విమర్శిస్తున్నారు. ఫోటోలు తీసుకుంటే పోతున్నారు కానీ ఎవ్వరు పట్టించుకుంటలేరు, ఎవరు కడతలేరు. మోరి ఎట్లా అయింది, ఆ గటర్ లెక్క అయింది మొత్తం కాలువ. మూడు సంవత్సరాలే సార్ మాకు ఇక్కడ మోరి ఇట్లా ఉండబట్టి మాకు అసలు ఉండస్తలేదు, ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఇదేం ప్రాబ్లం, మాకు జ్వరాలు ఇవంతా ఏంది, దోమలు, పాములు తిరుగుడు, పిల్లలు సిప్పింగ్ టాకి మోరి మొత్తం వాసనకి పిల్లలు వంట చేసుకోవట్లేదు. చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకు జ్వరాలు అంటే ఏంటిదంటే ఇదంతా వాళ్ళది. మేము మా దగ్గరకు వచ్చి మేము మాట్లాడితే మీకు ఏంది, మీకు ఏమవసరం, ఎందుకు అందరూ ఫోటోలు తీయించుకుంటా పోతున్నారు. వ్యవస్థ ఒకటి మంచిగా ఉంటే చాలు. 3 సంవత్సరాలు అవుతుంది సార్ మాకు డబుల్ బెడ్రూమ్ నుంచి ఇదే. మేము అత్తూరు ఫోటోలు తీయించుకుంటారు, ఎవరు పట్టించుకుంటలేరు మా కోసం. ఎలక్షన్లు అప్పుడు అత్తూరు వాళ్ళు మేము చేస్తామని అంటారు, తర్వాత చేస్తలేరు. అట్లయినా మేము భరించుతున్నాము. 3 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు మాకు. దగ్గర పైపులు కూడా మూసుకపోయినాయి, లాట్రిన్ దాంట్లో కూడా వస్తున్నాయి లోపలికి నీళ్ళు. మాకు బాగా చాలా ఇబ్బంది అవుతుంది. పోతట్లేదు, మొత్తం తగ్గిపోయింది. ఒకసారి వచ్చిండు చేపిస్తా అన్నాడు, ఒకసారి జేసీబీ పెట్టి తీపిచ్చిండు. అట్లయినా కానీ అది అట్లనే ఉంది. మళ్ళీ కూడా వచ్చింది. ఇక తర్వాత సర్పంచ్ సార్ వచ్చిండు, నేను ఎలక్షన్ అయిపోయినాక చేపిస్తా అన్నాడు. అది కూడా ఎవరు పట్టించుకుంటలేరు. 10 సార్లు వచ్చిండు. ఆయన 10 సార్లు కూడా తీసుకెళ్ళిండు, నేను చేపిస్తా అని. ఆయన కూడా చెప్పలేరు. వచ్చినప్పుడల్లా చెప్తున్నాం, ఇంటుడు చెప్తాం, చేపిస్తాం అంటాడు అంతే. కానీ చేపించుడు ఏం లేదు. అది ఓట్లప్పు కష్టంగా వస్తారు. మాకు ఓటు వేయి అదే అదే ముచ్చట. కానీ మన చేసే పని చేసుట్లేదు. ఎందుకు అది ఏం పని అంత చేపించుడు కాదు. ఈ మోరి సిప్లింగ్ టాకీ అంతా జాగా ఉండే, అటు దిక్కు కడితే అయిపోతుండే. ఇదే అంటారు. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.